అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా కూర్చుంటే అబ్దుల్లా శాస్త్రి గారి ప్రసంగానికి ఆయన వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుచున్నాం. सामने आ जाओ, जल्दी తాగండి తాగండి, తాగినాక తాగలేదు ఇబ్బంది. సున్నత్ అయితే జవాబు ఇవ్వడం వాజిబ్ ఉంది. మనకు ఎన్ని అలవాట్లు తక్కువ. ఎవరన్నా నమస్తే బావా అంటే బావగారు నమస్తే, ఇది అలవాట్లు మాకు. అందుకోసమని సలాం చెప్పం. బావా మామా నమస్తే, ఇది అలవాటు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ మీద శాంతిని, కరుణను, శుభాలను కురిపించుగా. ఇది నమస్తే అంటే నమః అస్తే, నమం నమామి, నమేవం ఏకం ఏకః, నమామి నమః అంటే నేను నీకు ప్రణమిల్లుతున్నాను అని అర్థం. బాబు పిల్లవాళ్ళు దయచేసి గోల చేయకుండా కూర్చోాలా. ఎవరైతే గోల చేస్తారో వాళ్ళకు చిన్న ముక్క పెడతాం, సైలెంట్ ఉండే వాళ్ళకు పెద్ద ముక్క పెడతాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అనంత దయగలవాడు, అపార కృపాశీలుడు, సర్వ పూజల కర్ముడు, సర్వోన్నతమయుడు, సర్వ దిక్పాలకుడు, తీర్పు దినం యొక్క అధిపతి అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మమ్మల్ని అందరినీ చెప్పేదానికంటే, వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. మరియు ఇహపర లోకాల్లో అల్లాహ్ మాకు సాఫల్యాన్ని ప్రసాదించుగాక. మరియు ముఖ్యంగా వినేవారి కంటే చెప్పేవారు ఆచరించే అదృష్టాన్ని ప్రసాదించుగాక. ముఖ్యంగా మాహే రంజాన్ ముబారక్ చివరి ఘట్టం, చివరి అంకంలో ఉన్నాం. సో నేను ఇన్షాల్లా ముందుగానే రంజాన్ ముబారక్ యొక్క శుభాకాంక్షలను మీకు తెలియజేస్తున్నాను. వచ్చింది రంజాను, వచ్చింది రమజాన్, తెచ్చింది వరాల శుభాల జల్లులను, తెచ్చింది వరాల శుభాల జల్లులను. తీసుకునేవాడు అదృష్టవంతుడు, తీసుకోలేనివాడు దురదృష్టవంతుడు. మరలా రంజాన్ కోసం ఎదురు చూడాలి అంటే 11 మాసాలు వేచి ఉండాలి. ఈ రంజాన్ అయిపోయిన తర్వాత మరు రంజాన్కు ఎంతమంది జికర్లు ఉంటారో, ఎంతమంది ఖబర్లు ఉంటారో తెలియదు. ఇక్కడికి ఇంతమంది జనం వచ్చాం, మనమందరంలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో తెలియదు. ఆ రోజు రంజాన్లో అడుగుతాం, అయ్యా నా పక్కన ఖాసిం భాయ్ నిలబడి తరావి చదివిండు, ఈ రంజాన్లో ఖాసిం భాయ్ ఖబర్లు కొడుకున్నాడు అంటే దీని అర్థం మరణం జాతస్య మరణం ధ్రువం, కుల్లు నఫ్సిన్ జైఖతుల్ మౌత్. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తథ్యం. మరణం. కోటాను కోట్ల ధనము సంపాదించిన, చతుర్ముఖ ద్విచక్ర వాహనాలు సంపాదించిన, బంధుగణము సంపాదించిన, ఏమి సంపాదించినా చివరికి రిక్త హస్తములతో వెళ్ళవని. ఏదీ రాదు. కట్టుకున్న భార్య రాదు, కడుపున పుట్టిన బిడ్డ రాదు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్తాం.
ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అల్లా ఇచ్చిన కానుకలు. భార్య, బిడ్డలు, సంపద, స్థిర చారాస్తులు, ఇవన్నీ అల్లా మనకి ఇచ్చిన కానుకలు. వాటిని మనం ఎంతవరకు అయితే పెట్టుకోవాలో అంత పెట్టుకొని మిగతాది ఏం చేయాలి? బ్యాంకులో వేసుకోవాలి. మిగతాది ఎక్కడ వేయాలి? బ్యాంకులో వేయాలి. ఎందుకంటే హజరత్ మూసా అలైహిస్సలాం గారి కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హజరత్ మూసా గారు వాళ్ళ శిష్యులను తీసుకొని అడవిలో వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ శిష్యులకు ఒక కోరిక పుట్టింది. భయ్ మీరందరూ సైలెంట్గా వింటానంటే నేను చెప్తా, లేకపోతే వెళ్తా. ఏమన్నారు? ప్రశాంతంగా కూర్చుంటారు కదా. మన అంతా ఎట్లుంటుందంటే ఉంటే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం. ఇది అన్నమాట. ఏదైనా నమ్మాలి కదా. నమ్ముంటే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, అంతే. సో మూసా గారి శిష్యులు అడిగినారు, మూసా నువ్వు అల్లాను ఏమడిగినా ఇస్తాడు కదా, అలాంటిది మాకు స్వర్గంలో దొరికే ఆహారం కావాలా, తినాలనిపిస్తుంది, అడుగు. అల్లాకు దువా చేస్తారు. హజరత్ మూసా అలైహిస్సలాం గారు, అల్లా నా శిష్యులకు జన్నత్లోని ఆహారం కావాలంట. సరే మూసా పొద్దున్నే పంపిస్తానులే అంట. వాళ్ళు అడవిలో ఉన్నారు, అడవిలో పడుకున్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయిగా, ఆ చెట్ల ఆకుల మీద ఆ రాత్రంతా మంచు కురిపిస్తాడు. మంచు కురిపించి తెల్లారేసరికి మంచు కాస్త హల్వా అయిపోతుంది. హల్వా, ఆ హల్వానే మన్నా సల్వా అన్నారు. ఆ హల్వా పంచుతారు అందరినీ. కొంచెం తిన్నాక వాళ్లకు ఒక ఆశ పుడుతుంది. ఏమి? అబ్బో, ఇంత రుచికరమైనటువంటి ఆహారాన్ని మనం ఎప్పుడూ తినలేదు, ఇంత రుచికరమైన ఆహారాన్ని ఎప్పుడూ తినలేదు, ఒకవేళ ఇది తింటే అయిపోతాదేమోనన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే దాచిపెట్టుకుంటారు రేపటి కోసం. అప్పటిదాకా దాచిపెట్టుకోవడం తెలుసు వాళ్ళకు. ఇది ఎప్పుడైతే కొంచెం తిన్నారో ఇది అయిపోతే దొరకదేమోనన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని దాచిపెట్టుకుంటుంటారు. రాళ్ళ కింద, చెట్ల తొర్రల్లో, ఆకుల సందుల్లో దాచిపెట్టుకుంటారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహోక్తుడైతాడు. ఆగ్రహోక్తుడై ఏమంటాడో తెలుసా? ఏ మూసా, నీ వాళ్లకు శిష్యులకు ఆశ పుట్టిందా? ఆశ పుట్టింది కదూ, రేపటి కొరకు ఆశ పుట్టింది వీళ్లకు. అంటే ఈరోజు ఇచ్చిన వాడిని రేపు ఇవ్వనా? చూడండి అల్లా వాక్యం, ఈరోజు ఇచ్చిన వాడిని రేపు ఇవ్వనా నేను? అంటే రేపటి కోసం దాచిపెట్టుకుంటున్నారా? ఈ క్షణము నుంచి మూసా నేనేమి ఇవ్వను, వారు కష్టపడమను, సంపాదించుకోమను, తినము. వాళ్ళు ఆ రోజు చెట్ల తొర్రల్లో, రాళ్ల సందుల్లో దాచిపెట్టుకుంటే మేము ఈరోజు బ్యాంకుల్లో, లాకర్లో దాచిపెట్టుకుంటున్నాం. అంతే తేడా. ఇంకా ముఖ్యంగా రంజాన్ మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరు భయ్యనా? ఎవరు? మొదటి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాతు సలాం నుంచి మొదలు పెట్టుకొని చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, ప్రవక్తలకే మార్గదర్శకమైన ప్రవక్త, సంఘ సంస్కర్త, దీన జనోద్ధారకుడు, పేదల పాలిట పెన్నిధి, కలియుగ వైతాళికుడు, మానవ మహనీయులైన ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు ఇంచుమించు 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. ప్రతి ప్రవక్త నినాదం లా ఇలాహా ఇల్లల్లాహ్, లేరు అల్లాహకు సాటి మరెవరు లేరు, అల్లాహకు ఆరాధనకు అర్హులు తప్ప. చాలామంది ఈ కలమాను నమ్మిన వాళ్ళు విశ్వాసులైనారు, నమ్మని వాళ్ళు అవిశ్వాసులైనారు. నమ్మి నమ్మకుండా నటించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు తెలుసో తెలుసు, మా వాళ్ళ సాయిబులలో ఏమంటారు? అల్లా హై బా, అబ్బా అల్లా హై బా, అబ్బా అల్లా హై, మసీదు రాదు. అల్లా హై అంటారు, మసీదు రాదు. ఎక్కడికెక్కడో పోయి ఆటపోతులు కోసి పండుగ చేస్తారు. ఇంటి పక్కన ఉండే మసీదుకు రాండి అంటే రారు, కానీ 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మొక్కుబడి ఉందంట, ఆడికి పోయి మేకపోతులు కోసి ఎంజాయ్ చేసి వేసేటోళ్ళు వేస్తారు, కోసేటోళ్ళు కోస్తారు, తీసేటోళ్ళు తీస్తారు. ఇది అంట మన సంపద.
లా ఇలాహ ఇల్లల్లాహ్, లేరు అల్లాహకు సాటి మరెవ్వరు, ఏకో బ్రహ్మహ్య ద్వితీయం నాస్తి, ఒకడే దేవుడు రెండవాడు లేడు. భూదిగంతముల వాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. యెహోవా వాక్యం. అన్ని గ్రంథాల్లో సృష్టికర్త ఒకటే అంటే మనం మాత్రము తాత ముత్తాతల నుంచి తాతకు ఒక దేవుడు, ముత్తాతకు ఒక దేవుడు, ఎంతమంది దేవుళ్ళు. అబ్బో, మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చిన తర్వాత ఆయన తర్వాత ఏ ప్రవక్త తల్లి గర్భము నుంచి పుట్టరు కాబట్టి అందరు జాగ్రత్తగా వింటారుగా. భక్తి పరులమేగా. ముసల్మాన్లు అన్నోళ్ళు చేయతడివి, ముసల్మాన్లు చేస్తాలా. మళ్ళీ ఇంకో మాట అడుగుతా నేను, జాగ్రత్తగా ఆలోచించి చేయొద్దండి, జాగ్రత్తగా ఆలోచించి చేయొద్దండి. మీ ఇష్టం చెప్తున్నా, నేను ముసల్మాన్ అన్నోళ్ళు చేయొద్దండి. కొంతమంది చేతులు దిగినాయి, ఏందో డౌట్ రా, ఏందో అడుగుతారు. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, నేను ముసల్మాన్ అన్నోళ్ళు చేయొద్దండి. కొంతమంది ఎత్తలే, సరే దింపండి. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట అన్నారు, जो नमाज नहीं पढ़ेगा, जो नमाज नहीं पढ़ेगा वो मुसलमान नहीं बनेगा. ఎవరైతే నమాజ్ చెయ్యారో వాళ్ళు ముస్లిం కాదు అన్నారు అల్లాహ్ రసూల్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చేయొద్దండి, ఇప్పుడు చేయొద్దండి. తగ్గినాయి చూసారా, చాలా తగ్గినాయి. ఇది ఏం చేస్తాం? అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎట్లా మన భక్తి ఎట్లా ఉంటుందంటే, ఒక అతను సికింద్రాబాద్లో స్టేషన్లో ట్రైన్ ఎక్కిండు, తిరుపతికి వెళ్ళాలి. ట్రైన్లో ఎక్కిండు, ట్రైన్ కదిలింది. అయితే అతను కూర్చోలా, తిరుగుతా ఉన్నాడు అటు ఇటు. ఒక పెద్ద మనిషి ఉండి, అయ్యా నువ్వు కూర్చోయ్యా, సీట్లు ఖాళీగా ఉన్నాయి, కూర్చోనైనా అంటే ఉండవయ్యా అని పోతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. అటు చేసి ఇటు చేసి లాస్ట్కు సికింద్రాబాద్ స్టేషన్, తిరుపతి స్టేషన్ వచ్చింది. దిగిన తర్వాత ఈ పెద్దన తట్టుకోలేక, ఇంకా దిగే ముందు ఈ పెద్దన తట్టుకోలేక, ఏమయ్యా నేను ఒక మాట అడుగుతా, నువ్వు సికింద్రాబాద్లో రైలు ఎక్కినావు, తిరుపతి వరకు ఇట్లా తిరుగుతూనే ఉన్నావు కానీ కూర్చోలే, పోనీ సీట్లు లేక కూర్చున్నావా లేదా అంటే సీట్లు దండిగా ఉన్నాయి, విండో సీట్ ఉంది, స్లీపర్ సీట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మరి నువ్వు ఎందుకు కూర్చోలేదయ్యా, ఏమైందయ్యా నీకంటే, చూడు పెద్దాయన, నేను సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు కాలినడకన వస్తానని మొక్కుకున్నాను. అర్థమైందా? కాలినడకన వస్తానని మొక్కుకున్నాను, మరి నేను కూర్చుంటే నా మొక్కుబడి పూర్తి అవుతుందా, అందుకోసం రైల్లో ఇట్లా నడుస్తూ ఉన్నాను. ఉరి నీ అమ్మ అక్కడ ఇట్లా ఉంటుంది మన భక్తి. అంతేనా కదండి? అందుకు అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ మాసానికి ముందు షాబాన్ నెలలో సహాబాలను కూర్చోబెట్టి, ఇంకొక 10 రోజులు ఒక రంజాన్ వస్తుందనగా సహాబాలకు హితబోధ చేస్తున్నారు. ఓ సహాబాలారా, నా ప్రియ శిష్యులారా, మీ ముందుకు ఇలాంటి ఒక మాసం వస్తుంది, ఏమిటో తెలుసా? గడిచిన 11 మాసాలలో లేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు వచ్చే మాసంలో వస్తాయి, గొప్ప గొప్ప పుణ్యాలు వచ్చే మాసంలో వస్తాయి, గొప్ప గొప్ప శుభాలు వచ్చే మాసంలో వస్తాయి. గడిచినటువంటి మాసంలో ఒక నమాజ్ చేస్తే ఒక నమాజ్ పుణ్యం, ఒక నమాజ్ చేస్తే ఒక నమాజ్ పుణ్యం, ₹1 దానం చేస్తే ఇంకొక రూపాయి పుణ్యం. కానీ సహాబాలారా, వచ్చే మాసములో ఒక ఫరజ్ చేస్తే 70 ఫరజుల పుణ్యం, ఒక సున్నత్ చేస్తే ఒక ఫరజ్ పుణ్యం. ఒక ఫరజ్కు ఒక సున్నత్కు కూడా ఫరజ్ పుణ్యం ఇస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ మనం చాలామంది మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? రంజాన్ కానీ ఇంకేమన్నా కానీ నమాజ్లో సలాం అస్సలాము అలైకుం రహమతుల్లాహ్, అస్సలాము అలైకుం రహమతుల్లాహ్ అనగానే లేస్తారు. ఇంకా లేచి ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీసుకొని హలో ఎక్కడున్నామా? వస్తున్నామా? వీళ్ళ కోసం బయట కలెక్టర్ వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు పోయి సంతకం పెడితే ఆయన డ్యూటీ చేయాలి పోయి. అర్థమవుతుందని చెప్పేది? వీళ్ళు పోయి
సలాం తిరగానే లేస్తారు కొంతమంది. వీళ్ళు పోయి అక్కడ సంతకం పెడితే అప్పుడు కలెక్టర్ డ్యూటీకి వెళ్తారు. అందుకోసం వీళ్ళు మసీదులో కూర్చోకుండా జంపు జిలానీలు ఏమన్నంటే అన్నామంటారు, ఏమి అనకపోతే ఏం చెప్పలేదే అంటారు. ఇది పరిస్థితి. కూర్చోబెట్టి అన్నారు, అదే మాసములో రాబోయే మాసములో 30 దినాల ఉపవాసాలు వస్తున్నాయి. 30 దినాల ఉపవాసాలు వస్తున్నాయి. ఉపవాసం ఎలా ఉండాలో తెలుసా అడిగినారు అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు. అల్లాహ్ రసూల్ అంటున్నారు, ఏమని అన్నారు? ఏమని అన్నారు తెలుసా? ఏకభుక్తే సదా యోగి, ద్విభుక్తే సదా భోగి, త్రిభుక్తే సదా రోగి. అర్థమవుతుందా? ఏకభుక్తే సదా యోగి, ద్విభుక్తే సదా రోగి, ద్విభుక్తే సదా భోగి, త్రిభుక్తే సదా రోగి. లంకణం పరమౌషధం, లంకణం పరమౌషధం. ఉపవాసం ఒక రక్ష, ఉపేక్షిస్తే మీకు శిక్ష. ఉపవాసం ఒక రక్ష, ఉపేక్షిస్తే శిక్ష. సహాబాలు అడుగుతున్నారు, మరి ఎలా ఉండాలా? ఆతృత పుట్టింది సహాబాలలో. ఇన్ని పుణ్యాలు వస్తాయా? ఒక నమాజ్ చేస్తే ఇన్ని వస్తాయా? అయ్యా మేము ఉంటాం, చెప్పండి ఎలా ఉండాలంటే అల్లాహ్ రసూల్ అన్నారు, సహాబాలారా ఉపవాసం ఎలా ఉండాలంటే ఏదైనా తిని నీళ్లు తాగాలి. ఏదైనా తిని నీళ్లు తాగితే అది సైని. తిని నీళ్లు తాగాలి కంపల్సరిగా, అది సైని. కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బా నేను నిద్రలో లేవలేకపోయినా కాబట్టి ఏం తినకుండానే నియత్ చేసి రోజా ఉంటా. నియత్ చేసి అంటే 7 గంటలకు నిద్ర లేచి నియత్ చేస్తానంట ఈ పరమ భక్తుడు. చూడండి, 7 గంటలకు నిద్ర లేచి నియత్ చేస్తాడంట. అయ్యా నేను నియత్ చేస్తా రోజా ఉన్నట్టే. ఎవరు చెప్తున్నారయ్యా? ఎవరు చెప్తున్నారు? తిని ఏదన్నా తాగి నియత్ చేసుకోవాలి. నువ్వు నిద్రను కుర్బాన్ చేసి ఆ సమయంలో ప్రారంభ సమయంలో సైని చేసి అంతిమ సమయంలో ఇఫ్తార్ చేయాలి. ఇది రోజా యొక్క గొప్పతనం. కొంతమంది ఇఫ్తార్లో కూర్చుంటారు, ఇక్కడ దువా చేస్తుంటారు. ఆ దువా కాదు, కొంతమంది ముందే పెడతారు. మనోళ్ళు ముందే ఒక అరగంట ముందే పెడతారు అన్నీ వేసి. ఆ రోజా ఉండే వాళ్ళు వచ్చి కూర్చొని అంటే అందరు కాదు, ఆకలి కొన్నోళ్ళు. కొంతమంది లోపలికి వెళ్ళి దువా చేసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా? జై మౌజూ సాబ్ టైం దేఖో జీ అంటారు. ఈ తొందర టైం దేఖో. ఈయన మౌజూ అంట. చూడండి, ఇదే ఉపవాసాలు. ఇదే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడారు. మళ్ళీ ఇఫ్తార్ ఎలా చేయాలంటే ఇఫ్తార్ కూడా ఏదన్నా తిని నీరు తాగి రోజాను ఉపక్రమించండి. కూర్చున్నారు సహాబాలు, ఉపవాసాలు రోజాల కోసం కూర్చున్నారు, ఏమీ లేదు తినడానికి. సైరి కోసం కూర్చున్నారు, తినడానికి ఏమీ లేదు. సహాబాలు మషూరా చేసుకున్నారు. ఎందుకు లేదంటే వాళ్ళకు పనులు ఇచ్చేవాళ్ళు కాదు, శత్రువులు ఎక్కువగా ఉండేవారు, వారి ఆస్తులు లాక్కున్నారు, వాళ్ళని హింసించేవారు. అలాంటి సమయంలో ఏం తింటారు? ఆకలికి అలమటించేవారు సహాబాలు జల్లాహు తాలా. ఆకలికి అలమటించేవారు సహాబాలు. తినడానికి ఏం లేదు. మషూరా చేసుకున్నారు. ఎవరి ఇళ్లలో ఏమన్నా ఉంటే తీసుకురండి అన్నారు. సహాబాలు వెళ్ళి ఇళ్లలో వెతికినారు. ఒక 10-20 ఖర్జూరాలు దొరికినాయి. ఖర్జూరాలు దొరికి తీసుకున్నారు. ఒక ఖర్జూరం ఎక్కువ తీసి దాంట్లో విత్తనాలు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి దస్తర్ఖానా మీద చల్లుకొని ఆ సహాబాలకు ఒక్కొక్కరికి 1-2 ముక్కలు వస్తే అది తిని నీళ్లు తాగి సైరీ చేశారు సహాబాలు. సాయంత్రం అయ్యేసరికి ఆకలి, ఇఫ్తార్ చేయాలి. మళ్ళీ వేసుకున్నారు. ఇఫ్తార్ చేద్దామంటే ఏమీ లేదు. మళ్ళీ ఇదే పని చేశారు. ఇళ్లలో పోయి వెతకండి. మళ్ళీ కొన్ని ఖర్జూరకాయలు దొరుకుతాయి, వాటిని తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసి ఆ ముక్కలతో సహాబా రజల్లాహు తాలా ఇఫ్తార్ చేశారు. ఇఫ్తార్ చేసి అల్లాహ్ను వేడుకున్నారు, అల్లా మాకు తినడానికి లేకపోయినా పర్వాలేదు, ఉపవాసాలు ఉంటే అదృష్టం ప్రసాదించు. మాకు తినడానికి లేకపోయినా పర్వాలేదు, ఉపవాసాలు ఉండే అదృష్టాన్ని మాకు ప్రసాదించు అల్లా. సహాబాలు ఈరోజు సాయంత్రం మనం ఇఫ్తార్లో తినే తిండి కింద పడింది చూశారా దస్తర్ఖానా మీద, దాంతో మళ్ళీ ఒక 20 మంది తినొచ్చు. సహాబాలకు లేవు. నిజమైన ఉపవాసాలకి అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
11 నెలలు బాగా తినండి, 1 నెల తగ్గించి తినండి అంటే మనం 11 నెలలు తక్కువ తిని 1 నెల బ్రహ్మాండంగా పొద్దున పూట బిర్యానీ, సాయంత్రం బిర్యానీ. బాబా సహాబాల ఉపవాసాలు మా జీవితాల్లోకి వస్తున్నాయా? వాళ్ళ త్యాగాలు మా జీవితాల్లోకి వస్తున్నాయా? వారి ఆకలి దప్పులు మా జీవితాల్లోకి వస్తున్నాయా? ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక చలికి వణికారు, వానలో తరిచినారు సహాబా రలియల్లాహు తఆలా. ఇస్లాంకు నిజమైన అర్థం తెచ్చిపెట్టారు సహాబాలు. ఒక ముసల్మాన్ ఎలా ఉండాలో చూపించారు సహాబా రలియల్లాహు తఆలా. కానీ మనం ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాం, ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాం మనం. అందుకే ఎక్కడ పడితే అక్కడ పోతాం. ఆ దేవుడి దగ్గర పోతే ఏదో ఇస్తాడంట, ఈ దేవుడి దగ్గర పోతే ఏదో ఇస్తాడంట, ఆ దర్గా కాడికి పోతే ఇస్తాడంట, ఆ చెట్టు కాడికి పోతే యాంతి దేవం వ్రతాదేవం యాంతశ్య పరిభూతలం యాంతి తద్భవతి భోగశ్య యాంతి భూతేనం ప్రబోధయ. మీరు భూమి మీద చెట్లను పుట్లను ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద ఆస్తులు అంతస్తులు ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద నన్ను ప్రేమిస్తే మరణానంతరం నేను దొరుకుతాను. ఎవరు? అల్లా అంటున్నాడు, నేను దొరుకుతాను. నాకు సమానము ఎవరు లేరు, నాకు భాగస్వాములు లేరు, నాకు సంతానము లేదు, నాకు రికమెండేషన్ చేసేవాళ్ళు లేరు. నేనుగానే ఉన్నాను. సర్వము నేనే, సకలము నేనే, సమస్తము నేనే, ఈ సృష్టికి అధిపతిని నేనే. నాకు ఇష్టం ఉన్నట్టు సృష్టి ఉంచుతాను, ఇష్టం లేని ఎడల సృష్టిని వినాశనంగా మారేస్తాను. నాకు ఎవరు సలహా ఇచ్చేవాళ్ళు లేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న మాట ఇది. అల్లమల్ ఖురాన్, తన ఖురాన్ గురించి తెలియజేశాడు. ఖలఖల్ ఇన్సాన, మనిషిని సృష్టించాడు. అల్లమహుల్ బయాన్, అతనికి మాటలు నేర్పించాడు. అశ్శమసు వల్ ఖమరు బిహుస్బాన్, సూర్య చంద్రాదులు సైతం గతులు తప్పకుండా. వన్నజరు వశ్షజరు యస్జుదాన్, చెట్లు అడవులు జంతువులు కిమి కీటకాదులు సైతం అల్లాహ్ ఆదేశాన్ని పాటించవాలి. అల్లాహ్ కృపకు బానిసలు కావాలి. ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ అన్నమాట, ఈ 30 రోజులు వచ్చే మాసంలో జకాత్ అనేది కూడా ఉంది. జకాత్, దానివల్ల ధనవంతుడు జకాత్ని తీస్తే పేద ముస్లిం సంతోషంగా పండగ చేసుకుంటారు. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వివరణ ఏం చక్కగా చెప్పారు. జకాత్, అందులో మళ్ళీ ఫిత్రా ప్రాణం మీద తీసేది. ఎన్ని ప్రాణులు ఉన్నాయో కడుపులో ఉండే ప్రాణిని సైతం ఫిత్రా ఇవ్వాలి. ఫిత్రా పండగకు ముందే ఇవ్వాలి. పండగకు ముందు ఇస్తే ఫిత్రా పుణ్యం, పండగ తర్వాత ఇస్తే మామూలు దానాలలోకి వెళ్ళి వచ్చేస్తుంది. అది అర్థమైందా? పండగ తర్వాత ఫిత్రా వేయకూడదు, పండగ ముందే అండి, అప్పుడు ఫిత్రా పుణ్యం వస్తుంది. పండగ తర్వాత ఇస్తే మామూలు దానం పుణ్యం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రంజాన్ వచ్చే మాసంలో చివరి 10 రోజులు బృహత్తరమైనటువంటి రోజులు. ఏమిటంటే చివరి 10 రోజులు నరకాగ్ని నుంచి ముక్తిని పొందే రోజులు. ఆ 10 రోజులలో లైలతుల్ ఖదర్ అనే ఒక గొప్ప రాత్రి వస్తుంది. ఆ రాత్రి కేవలం ఆ రాత్రిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదో ఒక రాత్రి లైలతుల్ ఖదర్ యొక్క పుణ్యం ఇస్తాడు. అంటే అది కనీసం దగ్గర 1000 సంవత్సరాల 1000 సంవత్సరాలు కదా, సారీ 1000 నెలలు, 1000 నెలల యొక్క పుణ్యాలు, 1000 నెలలు ఇబాదత్, 1000 నెలలు ఎంతగానో మనకి అంత పుణ్యం ఇస్తానంటున్నాడు అల్లాహ్. 1000 నెలలంటే దాదాపు 83 సంవత్సరాల 4 నెలల 2 వస్తుంది. అంటే 83 సంవత్సరాల పాపాలన్నీ కూడా క్షమించేస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్క లైలతుల్ ఖదర్ పుణ్యానికి. తాఖరాత్ అంటే ఎలా చేయాలో తెలుసా? అన్వేషించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి తాఖరాత్లో మొదటి ఆకాశంలోకి వచ్చి ఉంటాడు. తెలుసా? ఈ విషయం జాగ్రత్తగా వినండి. మొదటి ఆకాశంలోకి వస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ తాఖరాత్లలో ఎవరైతే కూర్చొని అల్లాహ్ను వేడుకుంటున్నారో మరుసటి రోజు ఇష్రాక్ వరకు కూడా అల్లాహ్ 1వ ఆకాశంలో ఉండి ఏ రోజు ఎవరికో హిదాయత్ ఇచ్చి వెళ్ళిపోతాడు అల్లాహ్. ఈ రోజు కూడా ఉన్నాడు, 1వ ఆకాశంలోకి వచ్చి ఉన్నాడు అల్లాహ్ సుబ్హానహు.
చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. కానీ మనం తాఖరాత్ కోసం వస్తాం, మసీదులోకి వచ్చి నమాజులు చేస్తుంటారు. తరవే స్టార్ట్ అయింది. తరావీలు స్టార్ట్ కాగానే మన నౌజవాన్ ఉన్నారుగా, యూత్ ఎవరు యూత్, వీళ్ళు ఏం చేస్తారు, మోటార్ బైక్ తీసుకుంటారు, సైలెన్సర్ తీసేస్తారు, బైక్ మీద 2-3 కూర్చోబెట్టుకుంటారు. ఇక్కడ తరావీలు జరుగుతుంటాయి. వాళ్ళక్కడ ఏం చేస్తారు, ఏం చేస్తారు, బైక్ తీసుకొని ఇక్కడ ఆరాధన చేస్తుంటే అక్కడ వాడు అరుపులు అడుగుతుంటారు. ఏమయ్యా అంటే మళ్ళీ టోపీలు ఉంటాయి ఎందుకు, ఏమయ్యా అంటే తాఖరాత్కు జాగారే బే, అబ్బా అబ్బా సిగ్గులేని శివరాత్రి ఏడో జాగారం అంట. ఏమి ఎటెళ్తున్నాం మనం, ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇస్లాం మెసేజ్ ప్రజలకు? తాఖరాత్ అనగానే అన్వేషణ రాత్రి, నిరీక్షించే రాత్రి, కానుకలు తీసుకునే రాత్రి, అల్లా యొక్క వరాలు తీసుకునే రాత్రి, అల్లా యొక్క తెలుసుకునేటటువంటి రాత్రి. అలాంటి రాత్రిలో కూడా బైక్లు తీసుకొని రై 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 తిరుగుతూ ఉంటే జనాలు పక్కన అనుకుంటుంటారు, ఛీ ఇలాంటి వాళ్ళను కన్న తల్లిదండ్రులు ఎంత వెధవలరా అంటారు వాళ్ళు. నువ్వు మసీదుకి వచ్చింది కాక ఇంటి దగ్గర నీ తల్లిదండ్రులు కూడా తిట్టించుకున్నావు. నువ్వు కొడుకువా, ఛా నువ్వు ఇస్లాంలో ఉన్నావా, చెయ్యి నువ్వు మునాఫిక్గా పుట్టావు. వమిన అన్నాసి మన్ యఖూలు ఆమన్నా బిల్లాహి వబిల్ యౌమిల్ ఆఖిరీన వమా హుమ్ బిముమినీన్. వారు ఇలాంటి వారే ఉంటారు, విశ్వాసులుగా వారు విశ్వాసులే ఉంటారు, కానీ నిజమైన విశ్వాసులు కాదు. విశ్వాసం అనే ముసుగు తొడిగిన నయ వంచకులు, మోసగాళ్ళు అంటున్నారు. కొంతమంది కుర్రవాళ్ళు ఫోన్లు చేస్తే లక్షణంగా మాట్లాడతారు, అస్సలాము అలైకుం అమీర్ సాబ్, అస్సలాము అలైకుం హజరత్ అంటారు. మరి కొంతమంది ఫోన్లు తీసుకుంటే హలో బ్రో మైండ్ బ్లోయింగ్ బ్రో, పుష్ప 2 సినిమా హై బ్రో, అబ్బబ్బబ్బ అర్జున్ మామ క్యా మారా మామ, అబ్బా అబ్బా బ్రో 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 అంటే బ్రదరు, బ్రోకరు అర్థం కావడంలే, బ్రో అంటే బ్రదరు, బ్రోకరు అర్థం కావడంలే. మళ్ళీ కటింగ్లు, పైన ఒక చిప్ప కింద ఒక బొచ్చ, పైన ఒక బొచ్చ కింద ఒక చిప్ప. ఏ క్యారే బొచ్చ అంటే మా నాయన ఒక పైన బట్టతల, నాకు కింద బట్టతల ఏ అంటుంది. మరి ప్యాంటు పిచ్చి కుక్క ఎంబడిపడి పీకి ఎన్ని ముక్కలు ఇవ్వ కానీ బొక్కలు. ఏ క్యారే బొచ్చ అంటే ఫ్యాషన్ మమ్మ, అందులో హవ మారత స్వయం కృత అపరాధం ఇదం శరీరం. నువ్వు స్వయంగా చేసిన తప్పుల వల్ల నీతో పాటు నీ శరీరము బాధ పెడుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి, పొవ్వు కాలం దాపురించినప్పుడు ఇలాంటి అతి తెలివితేటలు పుడతాయి. ఇంకా నమాజ్కు రాండివి అంటే కొంతమంది ఏం చేస్తారు సార్, వస్తా మొన్ననే పెద్ద అమ్మాయి పెళ్లి చేసిన పిల్లోడు అమెరికాలో చదువుతాండు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యతలు తీరిపోతాయి, అప్పుడు వస్తాలే మీరు సార్, ఏమనుకోగాకు. అబ్బో ఈయన రాకపోతే అల్లా ఏడుస్తున్నాడు ఇక్కడ. మరికొంతమంది ఏమంటారు తెలుసా, మరికొంతమంది మై క్యా గునా కరమ్మా, నేనేం పాపం చేశాను అంటారు. మరికొంతమంది రకరకాలుగా చెప్తారు. నేను ఎవరిని కించపరచడానికి మాట్లాడటం లేదు, ఇస్లాం ఇది తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరిని మీకు తెలుసు. ధర్మం రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షించు, నీకు ధర్మం రక్షిస్తుంది అంటున్నారు. అసలు నాకు ధర్మమే తెలియదు, ఏం రక్షిస్తాం? అవునా కదా? నమాజ్ కావాలి అంటే ఇది చెప్తారు. మరి కొంతమంది అంటారు, అంటే నీ కార్యక్రమాలన్నీ ముగించుకొని నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వాళ్లకు పిల్లలు పుడితే ఆ పిల్లలు ఎత్తి ఆడిపించుకుంటూ, వాళ్ళు ఏరుగుతే వాళ్ళ ముట్లు కొడుక్కుంటూ, నీకు పని చేయని చేతగాని పక్షంలో ఇల్లు వెళ్ళమంటుంది, వల్లకాడు రమ్మంటుంది, కూతురు తిడతా ఉంది, కోడల మీద పడి గుబా కొడతా ఉంది, కొడుకు కసు అంటే అప్పుడు కర్ర పట్టుకొని అలాగే నీ యవనాన్ని మొత్తం కుటుంబం కోసం ధారపోసి, వాళ్ళ కోసం ధారపోసి, వాళ్ళకు ప్రయోజకులు చేసి, వాళ్ళను గొప్ప వాళ్ళని చేసి పైకి తెచ్చి చివరికి వాళ్ళు నీకు తినడానికి కూడు పెట్టని సమయంలో అప్పుడు అల్లా గుర్తుకొచ్చాడా? అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడో తెలుసా?
నోనోపు మీసాల నూత్న యౌవనమున కామ క్రోధ మోహ లోభ మతమశ్చర్యాలని అరిషడ్ వర్గాలను పక్కన పెట్టి అందమైన ఏవైతే ఎదురొచ్చిన అల్లాకు భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి 2 రకాలు నమాజ్ చేస్తాడే ఆ యువకుడి నమాజ్ ఇష్టపడతాడు అల్లా. అందుకే మీ పిల్లలకు మసీదుకు పంపండి. జవానీకి ఇబాదత్ అల్లాహకు పసంద్ హై. కానీ మనం ఎక్కడ? ఆ రోజు అడుగుతారు. చాలా మందిని చూస్తున్నాం మేము. ముసలితనం వచ్చిన తర్వాత వచ్చి మొరబెట్టుకుంటున్నారు, అయ్యా నా కోడలు అన్నం పెట్టట్లేదు, నా కొడుకు ఏం చెప్పట్లేదు, సంపాదించినంత వాళ్ళకి ఇచ్చినాను, 5 అంతస్తులు బిల్డింగ్ కట్టారు, మొత్తం నా కొడుకుకు కోడలకు అందరికి ఇచ్చేసా, కల్లుడికి ఇచ్చేసిన, ఈ రోజు నాకు నా ముసలిదానికి ఇంత కూడు పెట్టలేకపోతున్నారయ్యా, మాకు ఏదైనా న్యాయం చేయండి అని ఇప్పుడు వస్తున్నారు మా కాడికి. ఎందుకు పెట్టాలి నీకు? ఎందుకు పెట్టాలా? నీ కొడుకు సీటు విషయం అయితే ఏ కాలేజీ చేర్పించాలని 100 కాలేజీలు 100 ఊర్లు తిరుగుతావే, ఏది మంచి అయితే దాంట్లో చేర్పిస్తావే. నీ కొడుకు బట్టలు కొనాలంటే వాడికి ఏదైతే ఇష్టం ఉంటుందో దగ్గరుండి కొనిపిస్తావే. నీ కొడుకు పెళ్లి చేయాలంటే 100 ఊర్లు తిరిగి మంచి సంబంధం చేస్తావే. నీ కొడుకు ఎలా ఉండాలో ప్లానింగ్ చెప్తావే. ఇన్ని చేసిన నువ్వు నీ కొడుకుకు నమాజ్ గురించి, ఇస్లాం గురించి చెప్పలేకపోయావా? చెప్పలేదా? మరి నీ కొడుకు కోడలు నీకు తిండి పెట్టాలంటే ముందు వాళ్ళు దీనిలో ఉండాలి, అల్లాహకు భయపడాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఏ రోజు నీ కొడుకులకు నువ్వు దీని గురించి చెప్పలేనప్పుడు నీకు ముసలితనంలో అన్నం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకు అనుభవించు, ఇంకా అనుభవిస్తావు. నీకే దీని లేదు, నీకే నమాజ్ లేదు, నీకే పుణ్యకార్యాలు లేవు, నీకే దాన ధర్మాలు లేవు, పుట్టిందంతా సంసారం అంతా ప్రజలకు, కొడుకులకు కోడలకు ధార వచ్చినావు, చెరుకు వాళ్లకు పుట్టిన పిల్లలకు కూడా నువ్వే చూసుకున్నావు. నీకు గత మంచి బట్టలు తేవాలంటే కూడా వాళ్ళు ఇష్టపడటం లేదే. ఎందుకు నీ బతుకు? యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ్, ఓ విశ్వాసులారా నాకు భయపడండి అంటున్నాడు అల్లా. అందుకే నమాజ్ శాస్త్రం తప్రళయం హాజితం తద్భవతి భూషితః యదస్కంధ భుజస్కంధః అర్ధచంద్రాకార వృత్తస్య సాష్టాంగ దండ ప్రమాణస్య యోగాతీతం అస్యః. తప్రళయం హాజితం తద్భవతి భూషితః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు. ఎలా? యదస్కంధ భుజస్కంధః, యద భాగాన్ని భుజ భాగాన్ని జోడిస్తారు. దీన్ని ఖియామన్నారు. 2 అర్ధచంద్రాకార వృత్తాస్య, అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా మనిషి వంగుతాడు, దీన్ని రుకు అన్నారు. 3 సాష్టాంగ దండ ప్రమాణస్య, సానగ శరీరం, అష్టానగ 8 అంగములనగా భాగాలు, శరీరంలోని 8 భాగాలు నేల మీద అంచుతారు. నోదరు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాళ్ళు, 8 భాగాలు నేల మీద అంచుతారు. దీన్ని శ్రద్ధ. 4 యోగాతీతం అస్య, మనిషి యోగ సాధనలు కూర్చోపెడాలన్నారు, ఆ విధంగా ఆశీర్వడతారు. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దగ్గరికి ఒక యహూది వచ్చినాడు. యహూది, ఏమయ్యా మొహమ్మదో, నువ్వు ప్రవక్త అని చెప్పుకుంటున్నావే, నేను నమ్మ నిన్ను. ఏంది? నిన్ను నమ్మాలంటే నువ్వు ఒక పని చెయ్యి, ఒక ఖర్జూరపు విత్తనాన్ని నాటు, భూమి లోపల నాటు, ఇద్దరం నాటుదాం, నీళ్లు పోద్దాం, రేపు తెల్లారేసరికి అది మొక్కగా వచ్చి మొక్క కాస్త పెద్ద వృక్షమై ఆ వృక్షానికి పెద్ద పెద్ద ఖర్జూరపు కాయల గుత్తులు కాయాలి అంటారు. ఏది రాత్రి చేస్తే పొద్దునగా? ఏమో, ఇది అయితేనే నేను ఒప్పుకుంటా, నువ్వు ప్రవక్తని, నేను ఇస్లాం కూడా స్వీకరిస్తా. చూడండి, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనసులో ఏడ్చి అల్లాహ్ను వేడుకున్నారు. అల్లా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయని అల్లా. ఒక అవిశ్వాసి నేను ప్రవక్త అని ప్రూవ్ చేస్తే విశ్వాసంలోకి వస్తాడన్న. అది కాక నరకాగ్ని నుంచి విముక్తి అవుతాడు. అల్లా నా కోసం కాకపోయినా అతని కోసం నాకు సహకరించు అల్లా. చూడండి, అల్లాహ్ రసూల్ గారు పరుల కొరకు కూడా అల్లాహ్ను వేడుకున్నారు, అవిశ్వాసుల కొరకు కూడా అల్లాహ్ను వేడుకున్నారు అల్లాహ్ రసూల్ గారు. మన సొంత మనుషుల్ని మనం సరిగా చూడలేకపోతున్నాం. సరే, ఇద్దరు కలిసినారు, నాటినారు, నీళ్లు పోసినారు, వెళ్ళిపోయినారు. అక్కడ యహూదీకి కంగారు ఎక్కువైంది, భయం ఎక్కువైంది.
అయ్యో ఈ ఇత్తనం మొలకెత్తి మొక్కై అది వృక్షమై దానికి గుత్తులు గుత్తులు కాయలు కాస్తే నేను అతను ప్రవక్తని ఒప్పుకోవాలా, నేను ఇస్లాంలోకి రావాలా? వద్దు, నేను ఒప్పుకోలేను, నేను ఇస్లాంలోకి పోలేను, నా మతమే నాకు గొప్ప అని చెప్పి కంగారు పడి భయపడి రాత్రి వెళ్ళి ఎక్కడైతే ఇత్తనం నాటినారో ఆ ఇత్తనాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఉదయాన్నే స్థలానికి చేరుకుంటారు ఇద్దరు, అల్లాహ్ రసూల్ గారు మరియు యహూది ఇద్దరు చేస్తారు. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌనంగా ఉండిపోతారు. మౌనంగా ఉంటారు, ఇలాగ మౌనంగా ఉండి అప్పుడు యహూది ఆ దృశ్యాన్ని చూస్తాడు. దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అయ్యో ఏమిటి అని చెప్పి కంగారు పడి అక్కడ ఒక వృక్షం తయారీ ఉంటుంది. ఆ వృక్షానికి గుత్తులు గుత్తులు ఖర్జూరపు కాయలు కాసి ఉంటాయి, పండ్లు కాసి ఉంటాయి. యహూది దగ్గరికి వెళ్తాడు. ఏమిటయ్యా మొహమ్మద్, ఈ చెట్టు ఏంది, కాయలు ఏందయ్యా అని పోయి ఒక ఖర్జూరపు కాయను నోట్లో పెట్టుకొని కొరుకుతే ఆ ఖర్జూరపు పండ్లు ఇత్తునం లేదు. యహూది ఆశ్చర్యపోయినాడు. ఏం మొహమ్మద్, ఇదేమిటయ్యా, ఖర్జూర పండులు ఇత్తనం లేకపోవడం ఏందయ్యా అంటే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఏ యహూది, నువ్వు రాత్రి భయంతో కంగారుతో వచ్చి ఇత్తునం దొంగిలించి తీసుకెళ్ళావు కదా, అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిరూపించడానికి ఇత్తునాలు లేని ఖర్జూరపు కండను సృష్టించాడయ్యా. అల్లాహ్ గొప్పతనం. అల్లాహ్ను నమ్మిన భక్తులకు పరీక్ష పెడతాడే కానీ శిక్షించాడు. అల్లాహ్ శిక్షించడు, గుర్తుపెట్టుకోండి. రంజాన్ మాసం యొక్క గొప్పతనం అందుకే RAM తర్వాత స్పెల్లింగ్ చెప్పండి, నాకు రాదు, నేను చదువులే. RA ఒకరు చెప్పండి అబ్బా, ఏంటి RA? నువ్వు చెప్పు నాయన, లే ఇంగ్లీష్ మీడియం మీరు బాగా చెప్తారు. వెరీ గుడ్. RAMZAN రమజాన్. RAMZAN. ఆర్ అంటే రోజా రఖనా, ఏ అంటే అల్లా సే డర్నా, ఎం అంటే మస్జిద్ కు జానా, జడ్ అంటే జకాత్ దేనా, ఏ అంటే అచ్చే కామ్ కర్నా, ఎన్ అంటే నమాజ్ పడ్నా. అర్థమైందా? ఇది సాయిబుడు చెప్తాడు అనుకుంటున్నా. ఎన్ని కొటేషన్స్ అయ్యా. ISLAM ఇస్లాం. ISLAM 5 అక్షరాల, 5 ఫజర్ జొహర్ అసర్ మగ్రిబ్ ఇషా 5 కలమాలు 5 పంచ సూరాల అంటే ఎటు చూసిన 5. ISLAM. I మీన్స్ నేను, ఎస్ అండ్ ISLAM. I మీన్స్ మీ, నేను. ఎస్ అంటే సరెండర్, ఎల్ అంటే లా, ఏ అంటే అల్లా, ఎం అంటే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. I surrender to the law of Allah and Muhammad Rasulullah sallallahu alaihi wasallam. నేను అల్లా మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చట్టాలకు లొంగిపోతున్నాను. ఇదయ్యా మనకి ఎన్ని తెలుసు. వచ్చి రాండయ్యా, నమాజ్కు రాండయ్యా, నమాజ్కు రాండయ్యా. తుమ్మె జాओ मैं आता हूं, తుమ్మె జాओ मैं आता हूं. वही अच्छा बिरयानी మేకపోతే మాంసం వచ్చి మటన్ బిర్యానీ పెట్టి भाई मटन बिरयानी है भाई जल्दी आता हूं बा सब काम आ रहा है छोड़ लगा बा. అబ్బా బా, ముక్క మీద ఉండే ప్రేమ ముళ్ళ మీద లేదు, అల్లా మీద లేదు, అల్లా యొక్క ఇంటి మీద లేదు, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతుల మీద లేదు మనకు. ఒకళ్ళు అంటారు, బా భాई बिरयानी खाना का तो मुसलमाना की खाना बा. అబ్బో చూడండి, ఒక ఆటోలో హాజీ సాబ్ వెళ్తున్నారు. టైం చూసారా? బంద్ చేయాలా? ఏమో టైంకి వెళ్ళి చూసాను, నాకు దొరకదు ఇక్కడ అంటే అక్కడ వాళ్ళు ఇస్తే నాకు ఇక్కడ అయిపోయిందేమో టైం అని. అంతే కదా? ఎందుకంటే ఒక సభ జరుగుతూ ఉంది, నిండా జనాలు వచ్చి ఉన్నారు, ఫుల్గా ఉన్నారు జనాలు. సరే తట్టుకోలేక చెప్తా ఉన్నాడు, ఫుల్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు. ఎంతసేపు కూర్చుంటారు? కూర్చొని చిన్న ఒక్కొక్కళ్ళు అందరు లేచారు. ఎందుకంటే ఈ కూర్చునే వాళ్ళలో కొన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమందికి షుగర్ పిచ్చి ఉంటుంది. ఇది లఘుశంకం. దీన్ని ఏమంటారు? అయ్యా నేను లఘుశంకం అంటారు దీన్ని లఘుశంకం, దీన్ని గురుశంకం అంటారు.
ఎప్పుడన్నా నేర్చుకోండి. ఎవరన్నా చెప్పాలంటే నేను మూతనైనా వెళ్తాను కాకండి, అయ్యా నేను లఘు శంఖానికి వెళ్ళొస్తానండి, ఎంతో గౌరవంగా వెళ్ళిరండి అంట. అయ్యా లేదు నేను ఇది పోసి వస్తానంటే అవసరం పట్టు. దీన్ని లఘు శంఖము, దీన్ని గురు శంఖము అంట. సరే, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతుల్లో చెప్తున్నారు, మొత్తం చెప్తున్నారు, అందరు వెళ్ళిపోయినారు, ఎవ్వరు లేరు. ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఈయన. అప్పుడు హజరత్కి తెలివి వచ్చింది, ఎవరు లేరు ఇక్కడని. చూసావా నాయన, సభ ప్రారంభించేటప్పుడు ఎంతో మంది వచ్చినారు. అల్లాహ్ ఎవరికీ అనుగ్రహం ఇవ్వలేదు, కానీ నీకు అనుగ్రహం ఇచ్చాడు, అందుకే నువ్వు కూర్చున్నావు అంటే ఆయన ఏమన్నారు తెలుసా? హజరత్, అనుగ్రహం ఏమో నాకు తెలుసు, నేను ఎందుకు కూర్చున్నానంటే మీరు కూర్చొని మాట్లాడి కుర్చీ నాది హజరత్, మీరు వెళ్ళిపోతే నా కుర్చీ తీసుకుని పోదామని కూర్చున్నా హజరత్. సరే అమ్మ కడుపు కాల, నీకు అనుగ్రహం దొరకలేదు పో అంటే ఎక్కడ దొరికితే. సో అందుకోసమే ఎప్పుడు కూడా అల్లాహకు భయపడి నువ్వు మాట్లాడిన అల్లాహ్ కోసం మాట్లాడాలా, తిన్న అల్లాహ్ కోసం తినాలా, పడుకున్న అల్లాహ్ కోసం తినాలా, నడిచిన అల్లాహ్ కోసం నడవాలా, వ్యవహారం అల్లాహ్ కోసం చేయాలా, వ్యవహారికం అల్లాహ్ కోసం చేయాలా, సంసారం కూడా అల్లాహ్ కోసం చేయాలా, పిల్లల పెంపకం అల్లాహ్ కోసం చేయాలా, చివరికి నువ్వు చచ్చిన అల్లాహ్ కోసం చావాలా. ఇది ముసల్మాన్. ఇట్లని ముసల్మాన్ అంటారు. ఉంటే వైకుంఠం, లేకుంటే ఊరుకుంటాం అన్న వాళ్ళకి ముసల్మాన్ అంటారా? అనరు. వాళ్ళు మోమినీన వాళ్ళు మోమినాతి వాళ్ళు ముస్లిమీన వాళ్ళు ముస్లిమా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా సందర్భాల్లో అంటున్నాడు మళ్ళీ, రబ్బుల్ మషరిఖైని వ రబ్బుల్ మగరిబైన్, రెండు ఉదయించే తూర్పు దిక్కులకు, రెండు అస్తమించే పడమర దిక్కులకు అధిపతులం మేము అంటున్నాడు అల్లాహ్. అన్ని దిక్కులు అనే కదా. అందుకోసమే ఎప్పుడు కూడా నమాజ్ అనేది తప్పకుండా చదవాలి. అందుకే నేను సాయిబుల్లో ప్రతి భయాన్ని ఈ మాట మాట్లాడతా. సాయిబుల్లో 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు? 4 రకాలు. భయ్ ఎవరు కోప్పడగాకండి, పోయి మళ్ళీ అర్థం చేసుకోండి, ఓకేనా? అర్థం చేసుకొని ఆచరిద్దాం. ఆచరిస్తే ఫలితం వస్తుంది, ఆచరించకపోతే ఏం రాదు. సో అందుకోసమే 4 ఉంటారు, 4 రకాలు. చాలామంది 4 రకాలు అనగానే షేక్ సయ్యద్ మొఘల్ పఠాన్ అంటారు. సోదరులారా, నేను ఆ మాట అన్ను. ఎందుకంటే నేనేమంటా అంటే 4 రకాలంటే మొదటి రకం వీళ్ళను డైలీ సాయిబులు అంటారు. 365 రోజులు సాయిబులు లాగానే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వారి ముఖం మీద మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులలో ప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది. వారి వేషాధారణ ఇస్లాంని పోలి ఉంటుంది. వారు నమాజులను స్థిరపరుస్తారు, వారి సంతానానికి మసీదు వైపుకు మళ్ళిస్తారు, అల్లాహకు భయపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లే. 2వ రకం ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళను జుమ్మా సాహిబులు అంటారు. కరెక్ట్ జుమ్మా రోజే వస్తారు. అది లేట్గా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు. అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వస్తారు. సినిమా తొందరగా అయిపోయింది అనుకోండి, అప్పుడే అయిపోయిందిరా అంటారు. మసీదులో బయాన్ లేట్ అయింది అనుకోండి, అవి హోగాని కావచ్చే అంటారు వీళ్ళు. ఇక 3వ రకం ఉంటారు. వీళ్ళు 11 నెలలు ఎవరు జోలికి పోరు. 12వ నెల రాగానే బుస్సలు వేసి కూర్చుంటారు. వీళ్ళను రంజాన్ సాహిబులు అంటారు. ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, మాషాల్లా, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, సైదీలు, ఇఫ్తార్లు, విందులు, వినోదాలు, పులకింతలు, అప్పగింతలు, అద్వజన గిడ్డోజన టొట్టో మగ్రిబ్ వరకు వస్తుంది. మగ్రిబ్ ఇఫ్తార్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, టోపీ తీస్తారు, బూట్లో పడేస్తారు. పక్కన సాచి అడుగుతాడు, అరే భయ్ రంజాన్లో తరావి చదవాలరా అంటే, ఏది నువ్వు రంజాన్లో రోజా ఉంటా కానీ తరావి చదువుతానని చెప్పానా అని అంటాడు. ఇంక 4వ రకం వీళ్ళను జనాజా సాహిబులు అంటారు. నేను చచ్చి నాకు ఎట్లా మోసుకపోతాను లేరా, నేనెందుకు రావడం అని ఆయన అంటాడు పెద్ద మనిషి. ఇంతవరకు వయసు వచ్చింది, కనీసం 78 సంవత్సరాల వయసు ఉంది. కరెక్ట్గా చెప్పండి ఎవరైనా, అంటే అందరూ కాదు, కొందరు నమాజ్ చదవడానికి కూడా రావడం లే. వచ్చి మసీదులో నిలబడి రకాత్ కట్టి ఇట కట్టుకొని ఉంటుంటారు. కొంతమంది రుకులోకి వెళ్ళి కింది నుంచి తొంగి చూస్తారు, వెనకాల ఏమన్నా వెళ్తారు. నేను చూస్తున్నా ఈ కళ్ళతో.
వఖిముస్సలా, నమాజులు స్థిరపరచండి, నిలబడి చదవండి, చేత కాకపోతే కూర్చొని చదవండి, అది చేత కాకపోతే పండుకొని చదవండి, అది చేత కాకపోతే మీ శరీరంలో ప్రాణం ఉంటే సైగలతోనైనా నన్ను ఆరాధించండి. నమాజ్ చదవాలి. కనీసం కట్టుకున్న భార్య నమాజు చదవకుండా భోజనం పెడితే అది తినడం కూడా మహాపాపం. ఇస్లాం అంటే ఆటలు అనుకున్నారా? ఇస్లాం అంటే కేవలం ముస్లింగా పేరు పెట్టుకున్నాం సరిపోద్ది అనుకుంటున్నారా? లేదే. నువ్వు ఇస్లాం మీద పరిపూర్ణంగా నిలబడ్డప్పుడే ఆ ఇస్లాంకు గౌరవం, ఇస్లాంలో ఉన్న నీకు గౌరవం. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఇస్లాంలో నమాజ్ చేయకపోతే ముస్లిం కాదు. మనం చాలామంది ఏం చేస్తాం, బయటికి వెళ్ళేటప్పుడు సూట్ గిట్ వేసుకొని బయటికి పోతుంటాం అనుకోండి, ఎవరైనా తుమ్మిండ్రు అనుకో ఏం చేస్తాం తుమ్మితే అది మనకి వినపడిన లోపల మా భార్యకి వినపడుతుంది. ఆమె వస్తుంది, ఏమయ్యో తుమ్మిండ్రయ్యా కూర్చో సైనం కాలేదంట. కూర్చొని కొంచెం మంచినీళ్ళు తాగి పైన కింద కొంచెం చల్లుకుని పోయా, అయ్యా కత్తి పట్టుకుని యుద్ధానికి పోతున్నాడు, ధర్మ యుద్ధానికి. ఏమన్నా అప్పు అడిగి ఉంటాడు డబ్బులు వడ్డీకి, అవుతుందో కాదని డౌట్. నీకు తెలుసా ఇస్లాం ఇలాంటి ఒక్కోరి తెలుసుగా మీకు? గౌస్ ఆజం దస్తగీర్ హుబ్బ రబ్బానీ మహబూబ్ సుబ్హానీ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లాహి గారు ఏమంటున్నారు తెలుసా? అపశకునం దరిద్రం అంటే తుప్పు రావడమా, దగ్గు రావడమా, అమావాస్య రావడమా, పౌర్ణమి రావడమా, కుక్క రావడమా, నక్క మొరగడమా, భర్త చనిపోయిన స్త్రీ రావడమా కాదు. మనం బయటికి వెళ్ళేటప్పుడు నమాజ్ చదవని ముసల్మాన్ ఎదురొస్తే అది అపశకునం, దరిద్రం, దౌర్భాగ్యం అన్నారు. నమాజ్ చదవని ముసల్మాన్ చూసి బయటికి పోతే ఏ పని జరగదు. అంత గొప్పది ఇస్లాం, అంత గొప్పది నమాజ్. నమాజ్లో బరకత్ ఉంది, నమాజ్లో శుభం ఉంది, నమాజ్లో కరుణ ఉంది, నమాజ్లో గౌరవం ఉంది, నమాజ్లో స్వేచ్ఛ ఉంది, నమాజ్లో శాంతి ఉంది. ఇన్ని వదులుకొని అశాంతికి లోనైతున్నాం సోదరులారా. మీరు సుప్రభాత వాక్యం చూశారా? నమాజ్ గురించి సుప్రభాత వాక్యం విన్నారా? కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. దీని అర్థం కౌసల్య సుప్రజ, కౌసల్యకు పుట్టిన మంచి పిల్లవాడ రామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఒక అంతిమ కాలం, ఒక ప్రారంభ కాలం, వెరసి వేకువ కాలం అంటే తెల్లవారుజామున. ఉత్తిష్ట నిద్రలెమ్ము, నరశార్దూల, నర అంటే మానవుడు, శార్దూలం అంటే పులి, మానవులలో పులి లాంటి వాడ. కర్తవ్యం దైవమాన్వికం, నీ మీద దైవం యొక్క విధి ఉంది, లేచి దైవాన్ని ప్రార్థించు. ఖురాన్లోకి వచ్చేసరికి ముజమ్మిల్లో, సూర్య ముజమ్మిల్లో అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆదేశం ఉంది, యా అయ్యుహల్ ముజమ్మిల్, ఓ నిద్రలో దుప్పటి కప్పి పడుకునే వారలెమ్ము, ఖుమిల్ లైల ఇల్లా ఖలీలన్ నిస్ఫహు అవిల్ ఖుస్మిన్హు ఖలీలా, రాత్రి సమయంతా నిద్రపోవడానికి కాదు, అందులో సగభాగము నిద్రపోయి మిగతా సగభాగములు నిద్ర మేల్కొని తహజ్జుద్ను చదవండి. అదే సమయంలో ఖురాన్ గ్రంథాన్ని విడదీసి విశ్లేషించి విశదీకరించి చదవండి. ఏం మాటలే. అందుకే సోదరులారా, విశ్వాసం అనేది పరీక్షలకు లోనవుతుంది. అది తట్టుకొని నిలబడ్డవాడే విశ్వాసం అవుతాడు. సరేనా? నమాజులు చేద్దామా ఇన్షాల్లా. మనం చాలా సందర్భాల్లో ఇన్షాల్లా అంటాం. ఇన్షాల్లా అంటే అర్థం ఏంది అర్థం అన్నా? ఇన్షాల్లా అంటే అర్థం ఏంది? దేవుడు తలుస్తాయి కదా, ఇన్షాల్లా అంటాం. పట్టించుకోం దాన్ని, ఇంకా మర్చిపోతాం. ఏమయ్యా అంటే దేవుడు తలవంది నేనేం చేయాలి అంటాం, వాడిని తెస్తాం. అందుకే ప్రతిదానికి ఇన్షాల్లా. అదే ఇంట్లో భార్య ఏమయ్యో ఒక కేజీ చికెన్ తీసుకురాపోయింది అనుకో, అప్పుడు ఇన్షాల్లా అని చెప్పం. జాతాహుగే ఎందుకు తీసుకురాకపోతే పీక పట్టి ముందుంది, అక్కడ ఇన్షాల్లా అని చెప్పం. అంటే ఇది మన బతుకులు. చెప్పండి, చూడండి మన పరిస్థితి లేదు. ఇక అందుకోసమే సహోదరులారా, మనమందరం అల్లాహకు భయపడాలా, నమాజులు స్థిరపరచాలా.
నమాజ్ ఇళ్లలో కూడా స్థిరపరుద్దామా? అల్లా మార్గంలో అన్ని సకూలంగా అల్లా కోసమే ఉన్నట్టు ఉండాలి మనం. ఇకపోతే బర్త్డే, చాలామంది పుట్టినరోజులు జరుపుతారు కదా, చెప్తారా లేదా? కొంతమంది మ్యారేజ్ డేలు జరుపుతారు. మ్యారేజ్ డే అంట. మ్యారేజ్ డే ఏం చేస్తారు? ముందు ఆయన ఏం చెప్తారంటే అల్లుడు కూతురుతో ఫోన్ చూపిస్తాడు. మ్యారేజ్ డే ఉంది, మీ నాన్నకి ఫోన్ చేయి అంటాడు. ఆమె ఫోన్ చేసి, నాయన మ్యారేజ్ డే పలానా డేట్న ఉంది, నేను మీ అల్లుడు ఇద్దరు వస్తున్నాం నాయన అంటే, రామ్మా తల్లి బంగారం రా అంటారు. పోతారు ఇద్దరు. మ్యారేజ్ డే కరెక్ట్ పోయేసరికి ఎందుకు చిన్నగా మళ్ళీ ఈమె చూస్తావు, మ్యారేజ్ డేకి మీ నాన్న ఏమి ఇస్తాడు కొనుక్కోయాడు మాట, ఏమంత మాత్రం వేయలేడా? ఇది మగవాడు మ్యారేజ్ డేకి అంటే నీ పెళ్లి రోజు కూడా నీ మామ ఇస్తే నువ్వు వేసుకోవాలన్నావు దరిద్రుడా. అప్పుడు అంటారు ఆమె పోయి, నాయనా మీ అల్లుడికి బ్రాస్లెట్ కావాలంట మ్యారేజ్ డేకి, సప్పో తీసుకొచ్చి ఇస్తాడు. వెళ్ళిపోతాడు. పోయేటప్పుడు ఏం చెప్పిపోతాడు తెలుసా? అల్లుడు, మామ నీ ఆరోగ్యం జాగ్రత్త, ఎందుకంటే ఇటు బాగుంటగా ఇటు బండిది, నీ ఆరోగ్యం జాగ్రత్త మామ, అత్తమ్మ పోయి వస్తా, మామ నువ్వు జాగ్రత్త పోతాడు. మ్యారేజ్ డే కల్లా పోతుంటారు. ఒకవేళ మామ చచ్చిపోయాడు అనుకో మ్యారేజ్ డే వస్తుందిగా, సచ్చినా కొంచెం మ్యారేజ్ డే వస్తుందిగా. ఈ మ్యారేజ్ డేకి భార్య అడుగుద్ది, వీడెత్తడు. భార్య, ఏమండి ప్రతి మ్యారేజ్ డేకి మామూలు ఇక్కడికి రావడమో మేము అక్కడ పోవడం అమ్మ నాన్నలు పోయేటోళ్ళం, మరి ఈ మ్యారేజ్ డేకి పోయి వద్దామండి. నోరు మూసుకో, ఏం చేస్తా పోయాడా? అక్కడ మామ లేడు, వీడు పోతే వీడు పెట్టాలట, అది రాదు ఇలా. అందుకేం చెప్తాడు, ఇంకా మ్యారేజ్ కాలేదా వెలగనుడా అంటాడు. అంటే మామ బతికున్నంత వరకు మ్యారేజ్ డే చేసుకుంటారు, సస్తే వీడు డెత్ డే చేసుకుంటారు. అంటే పరిస్థితులు చెప్తున్నా. ఇంకా మేము బర్త్డే, నలుగురికి ఇంత పిల్లోడికి బర్త్డే ఉందనుకోండి, అమ్మ చెప్తాది, ఏమండి ఈరోజు పిల్లోడు బర్త్డే, వచ్చేటప్పుడు చికెన్ తీసుకురండి, బిర్యానీ పెట్టి అందరికీ దావత్ ఇద్దాం, పిల్లలకి అందరికి పిలుద్దాము, ఏమండి వచ్చేటప్పుడు కేక్ కూడా తీసుకురండి పిల్లోడికి అంటాడు. సరేనమ్మా అని వస్తారు. వచ్చి చికెన్ అన్ని తెస్తే బిర్యానీ చేస్తారు. వారి ఫ్రెండ్స్కి ఇంత ఫ్రెండ్స్ ఉంటారుగా, అందరూ వస్తారు ఫ్రెండ్స్ అంతా. ఇంత సైజు వాడికి బిస్కెట్లు కావాలా, ఇంత సైజు వాడికి ఆడుకునేది కావాలా, ఇంకా మరి 16, 17 ఉందనుకోండి బర్త్డే వస్తే వాడికి వంకాయలు కావాలా. వంకాయలు అంటే ఏంది? వంకాయ అంటే ఏంది? వంకాయ అంటారా బీరకాయ అంటారు దాన్ని? బీరకాయ ఇది కావాలా. ఫ్రెండ్స్ పిలుస్తారు, మామ మేరా బర్త్డే ఆనా రేతు అంటే వాడేం చెప్తాడు, మామ తెర బర్త్డే హమానకు క్యా హై మామా, అబ్బా ఊరికొచ్చిన సొమ్ము. వీళ్ళు ఫ్రెండ్స్ అంట. బర్త్డే మామ తెరా అన్నీ పోటీ, అబ్బా సరే ఇంత సైజు పిల్లోడికి బర్త్డే, అందరు వచ్చినారు ఫ్రెండ్స్ మొత్తం. పిల్లోడికి సిద్ధం చేసినారు, కేక్ పెట్టినారు, దాని మీద కొవ్వొత్తులు గిత్తులు పెట్టినారు. ఇంకా పాట పాడొద్దు, అమ్మ చెప్తాది, గానగావు ఉంటుంది. అనగానే పిల్లలందరూ ఏం చేస్తారు? చిన్న పిల్లలు కదా, ఏ పాట పాడతారు? ఎస్, హ్యాపీ బర్త్డే టు యూ షోనీ అంటారు. షోనీ అంటే కుక్క పేరు, షోనీ అయిపోయా. ఇంక కొవ్వొత్తులు, ఇంతకుముందు కొవ్వొత్తులు పేర్చేవారు, ఎన్ని సంవత్సరాలు అన్ని కొవ్వొత్తులు. ఇప్పుడు ఒకటే ఒత్తి పక్కని వెళ్తుంది, అంటే ఏదో ఒకటి పోతావు అని అర్థం. అంతకుముందు కొవ్వొత్తులు నిన్న పెట్టేవాళ్ళు. ఇంకా వాడికి కత్తిస్తారు. కత్తిచ్చి ఏం చేశారంటే ఊపరా అంటారు. దేని ఊపాలా? కొవ్వొత్తుల్ని. వాడు ఊపాలను ఉయ్యాలను అర్థం కాక తూ అంటాడు వాడు. అంటే నాకు సిగ్గు లేకపోతే మీకన్నా సిగ్గు లేదా దరిద్రులారా? ఇస్లాంలో బర్త్డే లేదు, మీరంటే బర్త్డే చేస్తున్నారా? అంటారు లేదా? బర్త్డే ఇస్లాంలో ఉందా? ఇస్లాంలో కాదు. అసలు ఈ ప్రపంచంలో మానవ సృష్టి పుట్టిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకున్న ఏకైక వ్యక్తి ఎవరు? ఫిరౌన్. రాక్షస మనస్తత్వము కలిగిన వాడు, రాక్షస స్వభావము కలిగిన వాడు, హజరత్ మూసా అలైహిస్సలాం గారికి హింసించిన వాడు, అల్లానే లేడు అని చెప్పిన వాడు, నేనే అల్లా అని చెప్పుకున్నవాడు, ప్రజలను హింసించిన వాడు, దౌర్జన్యాలు చేసిన వాడు, ఇస్లాంకు పరిపూర్ణమైన వ్యతిరేకం కలిగిన వాడు. అలాంటి రాక్షసుడు చేసుకున్న బర్త్డేను ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మతులు పుట్టి ఇస్లాంలో ఉండి అల్లాహకు భయపడుతూ నమాజులను స్థిరపరుస్తూ దాన ధర్మాలను చేస్తూ మన ఇళ్లలో పుట్టినరోజులు మేము చేసుకుంటున్నాం.
కూర్చున్నామంటే మేము మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతిమా లేదా ఫిరోన్ యొక్క వారసులమా? చెప్పండి చెప్పండి భయ్. సో ఇన్షల్లా పుట్టినరోజులు ఆపండి. ఆపుదామా? కొంతమంది అంటారు యాడిచ్చి తెచ్చి కూర్చోబెట్టిండ్రు ఆయన్ని, అన్ని మాకే చెప్తున్నాడే, పుట్టినరోజు చేసుకోవద్దంటాడు, బట్టలు అంటాడు, అదంటాడు ఇదంటాడు. ఇంకా నయం కొంతమంది టీవీల ముందు కూర్చుంటారు ఆడోళ్ళు. 7:30 నుంచి 10:30 వరకు వాళ్ళది రాజ్యం. మగోడికి అన్నం కూడా పెట్టరు. సీరియల్ మొత్తం ముందే వండుకొని పెట్టి తర్వాత వచ్చి సాపేసుకుని టీవీ చూసుకుంటూ కుర్చీ మీద ఆడుకుంటూ నవ్వుతావు. మరి నువ్వు ఏడుస్తావు ఏంటంటే దాంట్లో ఏదో సీన్ ఏడ్చేది ఉందంట, నవ్వేదిందంట. సరే అన్నం పెట్టుకుంటారు. మొగుడు రాగానే అన్నం పెట్టుకొని సాపేసుకొని అన్నం మీద కూర్చొని పల్లెల్లి అన్నం వేసుకుంటారు. అది చూస్తూనే ఉంటారు, కలుపుతూనే ఉంటారు. దీని కింద చూడు అది కలుపుతా చూసు, దీంట్లో ఏదైనా పెంట పట్ట కలుపుకుంటారు, చట్నీ పడి కలుపుతారు. పళ్ళెం కింద పెడితే వంగాల్సి వస్తుందని పళ్ళెం పైకి పెట్టుకుంటుంది ఈమె. ఎవరు? మేడం గారు పైకి ఎత్తుకొని పెట్టి చిన్నవాళ్ళకి అడిసిని వస్తుంది. పక్కన మూడుతారు. అగే అగే చాలా సాలా దానికి సీన్ అయిపోద్ది. అయిపోగానే మారేసి కామరే చూస్తే अच्छा सीन देखो सास को बहू कैसा मारती है कि ఇదే మన జీవితాలు, ఇవే మన జీవితాలు. సహాబా రజల్లాహు తఆలా అన్హును పాటించిన పద్ధతులు మన జీవితాలు లేకపోతే మనం ఏంది భయ్? మన బతుకు లేదు. అందుకే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి ప్రవక్త? ఎవరి ప్రవక్త? మన ప్రవక్త. ముస్లింల ప్రవక్తలను చేయొద్దండి, ముస్లింల ప్రవక్త అన్న వాళ్ళు చేయొద్దండి. రైట్. సర్వ మానవానికి ప్రవక్తలను చేయొద్దండి. ఇది రైట్. ముస్లింల ప్రవక్త కాదు, సర్వ మానవానికి ప్రవక్త, చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, ప్రవక్తలకే మార్గదర్శన ప్రవక్త, సంఘ సంస్కర్త, దీన జనోద్ధారకుడు, పేదల పాలిట పెన్నిది, కలియుగ వైతాళికుడు, మానవ మహనీయుడు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకే వారి గురించి జొరాస్ట్రియన్ గ్రంథం కానివ్వండి, శాస్త్రాల్లో కానివ్వండి, గౌతమ బుద్ధుడు రాసిన గాస్పెల్ బుద్ధాలో కానివ్వండి, గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్రంలో కానివ్వండి, వారి గురించి ఉచ్చారణ. మమదం శ్రీరామ జయశ్య మక్కైష నగర జననస్య అద్వైత వేద పారంగస్య భూయిష్ట శశివర్ణస్య చంద్రోపాస గణాంకస్య అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్సరి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి స్మశ్రుధారి భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కారః. దీని అర్థం మమదం శ్రీనామ జయశ్య మహమ్మద్ అని ప్రఖ్యాత నామము కలిగిన వారు. మక్క ఈశనగర జననశ్య, మక్క అంటే మధ్యమాకము, ఐశనగ భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననశ్య, నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగశ్య, ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణశ్య, భూమి మీద వారు గోధుమ రంగులు కలిగి ఉంటారు. చంద్రోపాస గణాంకశ్య, చంద్రుని చూసి నెల లెక్క పెడతారు. అహమద ఇతి ఖ్యాతః, అహమ్మద్ అని ప్రఖ్యాతి గాచుతారు. శిష్యాశాఖో పరిమన్విత, సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషిత, సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం, యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది, ఒడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి, ఆయుధములు ధరించి ఉంటారు. స్మశ్రుధారి, గడ్డములు పెంచి ఉంటారు. భవిష్యతి జనో మమ, ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కార, ముసలదైనటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మం ఇస్లాం ధర్మం. ఒక హాజీ సాబ్ రిక్షాలో పోతా అన్నారు, దిగినారు. రిక్షా డ్రైవర్, ఆటో డ్రైవర్ చెప్తుండు, అస్సలాము అలైకుం హాజీ సాబ్, నా గురించి దువా చేయండి, నేను కూడా హజ్ చేయాలా, నేను కూడా హజ్ చేయాలనే కోరిక ఉంది. మేము గౌరవం చూశాము, మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారు జనాలు, హజ్ చేశారని, నాకు కూడా దువా చేయండి, నేను వెళ్తాను అన్నాడు. నేను కూడా వెళ్తాను అన్నాను. సరే అని చెప్పేసి, సరే అని ఏం చేశారంటే, ఓకే బేటా దువా చేస్తాలే, ఇన్షాల్లా నువ్వు కూడా హజ్ చేయన్నారు. ఈ మాటలన్నీ పక్కన ఇంకో ఈ ఆటో డ్రైవర్ ఫ్రెండ్ విన్నాడు. విని అతను లేచి అస్సలాము అలైకుం హాజీ సాబ్ అన్నాడు. వాలేకుం సలాం బేటా అన్నారు. నీ పేరేంది హజరత్ అన్నాడు. నీ పేరేంది హాజీ సాబ్ అంటే హాజీ మస్తాన్ అన్నాడు.
హాజీ మస్తాన్. బయట టైం సరిపోయిందా? బంద్ చేద్దామా? ఎందుకంటే మళ్ళా ఏదో చెప్తాడండి, కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు తెరిస్తే కళ్ళు మూస్తే మోయాల. ఇంతే మా బతుకు. మధ్యలో వచ్చిందంటే మధ్యలో పటాస్ పటాస్ పటాస్. సరే, నా పేరు హాజీ మస్తాన్ అన్నాడు. నీ పేరేంటి బెటా అన్నాడు. నా పేరు నమాజీ మస్తాన్ అన్నాడు. ఏ కాకూడదు వీళ్ళు నమాజీ మస్తాన్ అవుతా కన్నా కైకునే రథ హాజీ సార్, మీరు ఎన్నిసార్లు హజ్ చేశారు చెప్పండి. ఏక్ బార్ కరామన్నా. అది సార్, ఒకసారి హజ్ చేస్తేనే నువ్వు హాజీ సాబ్ అని తోక తగిలించుకున్నావే. రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తున్నా ఇక్కడ నేను నమాజ్ని తగ్గించుకోకూడదా? అబ్బో, హాజీలను చూసి హజ్ చేయడం గొప్ప కాదు. హాజీలను చూసి హజ్ చేయాలనుకుంటున్నాడు నా ఫ్రెండు. మరి నమాజులను చూసి నమాజ్ చేయాలని ఎందుకు అనుకోవడం ముసల్మాన్ అన్నాడు ఆయన. ఓ అబ్బో. అందుకే సోదరులారా, నమాజులు స్థిరపరచాలి, అల్లాకు భయపడాలి. ఆడపిల్ల, చాలామంది అంటారు ఆడపిల్ల పుట్టగానే దురదృష్టం అంట. ఆడపిల్ల పుడితే దురదృష్టం, దౌర్భాగ్యం అన్నారు. ఆడపిల్ల పుడితే దురదృష్టం, దౌర్భాగ్యం అన్నారు. సోదరులారా, ఇంకో విషయం తెలుసా మీకు? నానికు నవాసి పైదా హై సమझो. నానికు నవాసి అంటే అర్థమైంది, అవ్వకు నవాసి పుడితే ఈమె అవ్వ ఏం చేస్తుందంటే పోయి, అబ్బా మీరు నవాసి సున్నా, మీరు నవాసి పిత్తల్ అన్ని దగ్గబ్బా సేమ్ तेरा की पित्तल सुन्ना चांदी मेरे घर में रहमत आएगी अम्मा अम्मा नवासी. अगर वही पोतरी पैदा है समझो, बहू को बाइक बच्ची पैदा है समझो, दादी राजा क्या बोलती माँ, ये क्या दलिंदर की अम्मा, मैं पूछा नहीं बेटा क्या दलिंदर है कि अम्मा जाजा को पहला बाइक बच्ची को पैदा कर ली, इसे शादी करना बोल तो मेरा बेटा कितना तकलीफ पड़ना गया है. वहाँ नवासी ये तो सुन्ना पित्तल चांदी, यहाँ पोतरी पैदा होता है जा रहा. అంటే ఇక్కడ నవాసీకి పెళ్లి చేయాలంటే అల్లుడు కష్టపడాలి, కూతురు సేఫ్. అక్కడ పోతురికి షాదీ చేయాలంటే కొడుకు కష్టపడాలి, కోడలు సేఫ్. ఏమే ముసలామే 2 పాత్రలు ధరిస్తున్నావు కదే. ఆడపిల్ల అంటే అదృష్టం, ఆడపిల్ల అంటే అదృష్టం అన్నారు. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదృష్టం ఆడపిల్ల పుడితే దౌర్భాగ్యం. కొంతమంది చెప్తారు అబద్ధాలు చెప్పకుండా వెధవ ఆడపిల్లలు పుడతారు అంటారు. కాబట్టి సోదరులారా, ఇన్షాల్లా అల్లాహ్ కోసం పనిచేద్దాం, అల్లాహ్ యొక్క కృపతో పనిచేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ, ఎందుకంటే ఇస్లాం యొక్క గొప్పతనం చాలా గొప్పది. అందులో ఎంతోమంది త్యాగతనులు, ఎంతోమంది మానధనులు, ఎంతోమంది ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయాల్లో పంపించినటువంటి రోజు లైలతుల్ ఖదర్ రోజు. హృదయాల మీద పంపించిన లైలతుల్ ఖదర్ రోజు. ఇలాంటి లైలతుల్ ఖదర్ యొక్క గొప్పతనం. అందుకే ఖురాన్ గురించి జబూరం తౌరాతహం ఇంజీలం తన్మయం భూషితాయానం తద్భవతి ఫుర్ఖాన వేదః అన్నాడు. జబూర్, తౌరాత్, ఇంజిల్ల సారాంశాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేసే ఫుర్ఖాన్ అంటే ఖురాన్ గ్రంథంలో పొందుపరిచాం. కాబట్టి ఇన్షాల్లా నమాజులు స్థిరపరుద్దామా, చేద్దామా, అల్లాహ్ కోసం పనిచేద్దామా, అల్లాహ్ ఆరాధనకు పనిచేద్దామా? చెప్పండి. చేయొత్తండి. రోజు నమాజులు చేస్తామన్నారు చేయొత్తండి. 5 పూటలు నమాజ్ చేస్తామన్నారు చేయొత్తండి. సగం మంది ఎత్తలే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జుమ్మా జాతర ఏమయ్యో లేట్గా దేనిసి జాతర జల్ జాతర బా. కొంతమంది కుర్రోళ్ళు చూడండి, మసీదుకి వచ్చేటప్పుడు ఫ్యాషన్ టోపీ ఈడ పెట్టుకుంటారు, ఈడ బయట బొచ్చు కనపడుతూ ఉంటారు. సెల్ ఫోన్ మళ్ళీ చేతులు, ఏ మామా నమాజ్కు జాతా వాతా గారే, అబ్బా సెంటర్లో టోపీ పెట్టుకునే నమాజ్కు జాతా హైగతయ్య భక్తుడు. ఫ్యాషన్ అయిపోయింది, ఇబాదత్ ఫ్యాషన్ అయిపోయింది, ఇస్లాం దరిద్రం అయిపోయింది, వీళ్ళకు విశ్వాసం దరిద్రం అయిపోయింది. దయచేసి మారండి సోదరులారా, అల్లాహ్ కోసం మారదామా? ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు మాకందరికీ కూడా
చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యత ప్రసాదించుగాక. మరి ఇహపర లోకాల్లో అల్లా మాకు సాఫల్యాన్ని ప్రసాదించుగాక. మరియు ప్రతి ఒక్కరి ఇంట్లో అల్లా సుబ్హానహు వ తఆలా మాహే రంజాన్ యొక్క శుభాలను ప్రసాదించుగాక, కరుణను ప్రసాదించుగాక. మరియు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఇబాదత్ ఈద్గా రంజాన్ ఇబాదత్ చేసుకునే అదృష్టాన్ని అల్లా ప్రసాదించుగాక. మరియు ప్రతి ఒక్కరూ అల్లా కోసం పనిచేసే అదృష్టాన్ని అల్లా మాకు ప్రసాదించుగాక. ఇహపర లోకాల్లో అల్లా మాకు సాఫల్యాన్ని ప్రసాదించుగాక. మా ఇళ్లల్లో అల్లా సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులతో జీవితాన్ని గడిపే అదృష్టాన్ని అల్లా మాకు ప్రసాదించుగాక. వాఖిరుద్దానా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నాకు ఆరోగ్యం సరిగా లేదు, అందుకు త్వరగా ముగిస్తున్నాము. ఇన్షాల్లా దువా చేయండి. చేస్తామా? తర్వాత ఇంకో చోటు కూడా పోయింది, అమృతనగర్ పోయింది, అందుకోసమని క్షమించాలి అల్లా కోసం. కానీ తొందరగానే This one.